ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఓకే, ఇవాళ మనం దాబా స్టైల్లో కీమా మసాలా ఎలా ఉండిద్దో తెలుసుకుంటున్నాము. దానికోసం మేము ముందుగా ఒక 6 గుడ్లని తీసుకున్నాము. 6 గుడ్లని పొయ్యి మీద పెడుతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ తెల్లుతూ ఉన్నాయి. ఇవి తెల్లి ఇలా అనిపిస్తున్నప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉంచుకోవడం మంచిది. టమాటాలని ఇలా మేము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. అలాగే ఉల్లిపాయలని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాము. మీరు గుడ్లు ఉడికిన తర్వాత గుడ్లని మంచిగా ఒలిచేసి మీ దగ్గర ఉంటే ఎక్కటర్తో లేకపోతే మీ దగ్గర ఉన్న కత్తితో అయినా సరే ఈ ఎగ్ని కట్ చేసుకోండి, చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా అయింది. అలా మ్యాక్సిమం మీకు వీలైనంత చిన్న పీసెస్గా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. మనం ఇంకా తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకోండి, దాంట్లో లైట్గా ఆయిల్ పోయండి. అన్నిటికన్నా ముందు పొయ్యి ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నూనె కాగేంత వరకు ఉండండి. ఈ నూనె కాగిందో లేదో నాలాంటి కొంతమంది చిన్న పిల్లకాయలకి డౌట్ ఉండొచ్చు. ఇదిగోండి, ఇది మా మమ్మీ చెప్పిన ట్రిక్. నూనె మీద ఇలా చేయి పెడితే ఆ నూనె కాగిందో లేదో తెలుస్తుందంట. మనమంతా సాహసం చేయలేమనుకోండి. అందుకే నేనైతే చిన్న వాటర్ డ్రాప్స్ వేస్తా. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు మనం ఫస్ట్లో తరిగి పెట్టుకున్నాం కదండి, అవి మొత్తం వేసేయండి. ఈ ఉల్లిపాయలని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తూనే ఉండండి. చూడండి, ఇలా మన ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం 2 టీ స్పూన్స్ అల్లం చిన్నులపాయ పేస్ట్ తీసుకోండి. దాన్ని కూడా ఉల్లిపాయలతో పాటు ఇంకొంచెం సేపు వేయించండి. అలా వేయించడం వల్ల కొంచెం పచ్చివాసన ఏమైనా ఉండిపోతుంది. ఇలా అల్లం చిన్నులపాయ పేస్ట్ని ఒక 2 నిమిషాలు వేపుతూ ఉంచండి. ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా కాసేపు వేపిన తర్వాత ఇంకా మనం టమాటాలు వేసుకోవచ్చు. మేము ఇక్కడ 2 టమాటాలు తీసుకొని ఇందాక కట్ చేసి చూపించాం కదండి, ఇప్పుడు ఆ టమాటాలు వేస్తున్నాం. వీటిని కూడా అంతా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఇలానే కలిపుకుంటూ ఉంచుకోవాలి. కొంచెం మంట తగ్గించా, మీరు దాన్ని ఒకరు గమనించుంటే కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇదిగోండి, ఇప్పుడు మన టమాటాలు కొంచెం మగ్గినాయి. మీకు మగ్గినాయో లేవో తెలుసుకోవాలనుకుంటే ఒక టమాటా మీద అలా కొట్టి చూడండి మెత్తగా అనిపిస్తే. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేయండి. దాని తర్వాత కొంచెం కారం, పసుపుతో పోలిస్తే కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బెటర్. దాని తర్వాత కొంచెం మసాలా పొడి, దాని తర్వాత ఉప్పు ఒక 2 టీ స్పూన్లు తీసుకొని వేసుకుందామండి. మీరు మీ రుచికి సరిపడిన ఉప్పు కూడా కావాలంటే వేసుకోవచ్చు. తక్కువ ఎక్కువ తినేవారు ఎక్కువ. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కలుపుకోండి మంచిగా అంతా కలిసేంత వరకు. వీటన్నిటిని కూడా వేసి కలుపుకున్న తర్వాత మేము ఒక 1/2 చెంబు వాటర్ పోస్తున్నాము. వాటర్ వేసిన తర్వాత మనం మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటర్. ఇంకా ఈ సమయంలోనే మనం ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న గుడ్లను కూడా వేసేద్దాం. వీటిని మంచిగా ఆ కారం అవన్నీ ఉప్పు వీటికి కూడా బాగా పట్టేంత వరకు మొత్తం మనం కలుపుకుంటే బెటర్. ఈ గుడ్లది మనం ప్లేట్ పెట్టి మగ్గనిస్తే మంచిది. ఇలా ఒక 5 నిమిషాలు మరగనిచ్చిన తర్వాత ఒకసారి ప్లేట్ తీసి తీయండి. చూడండి, చూసారు కదండి, అక్కడక్కడ ఆయిల్ బయటకు కూడా వచ్చింది. అలా వస్తే ఓకే, మన ప్రాసెస్ కరెక్ట్గానే ఉన్నట్టు. ఇప్పుడు మనం ఇంకోసారి కలిపిపోండి. ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి.
కొంచెం కొత్తిమీరని పైన గార్నిష్ చేసుకుంటే చాలు. ఇప్పుడు మీరు కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూసుకున్నప్పుడు ఏమన్నా కారం, ఉప్పు అలాంటివి మీకు ఏమైనా తగ్గినాయి అనిపిస్తే ఈ ఎండింగ్ ప్రాసెస్లో ఇంకొంచెం వేసుకోవచ్చు. ఈ స్పైసెస్ అంతా కలిసేంతలాగా బాగా కలిదిప్పుకోండి. అంతే అండి. ఇంకా మనం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం ఉంచుకొని దించేసుకుంటే మన డాబా స్టైల్ వేడి వేడి ఎగ్ కీమా మసాలా రెడీ. దీన్ని చపాతీల్లోకి కానీ ఏదైనా దానిలోకి మంచిగా తింటూ ఉంటే చూడండి ఆహా అంటారు. నాలాంటి పిల్లలు చపాతీలు చేసుకోవడం కూడా బద్ధకం అనుకుంటే నిమ్మకాయతో లైట్గా పైన అలా చల్లుకొని ఉట్టి తిన్నా కూడా బాగానే ఉంటుంది. ఓకే అండి, ఇవాళకైతే మేము చపాతీతో తిందామని ఫిక్స్ అయ్యాం మరి, ఎందుకంటే మా అమ్మ చేస్తుంది కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ టుడేస్ కర్రీ ఎగ్ కీమా మసాలా and support our channel easy peasy. Thank you.